హాయ్ అండి. వెల్కమ్ టు జుహితా యామ్ని వరల్డ్. ఈరోజు ఇంట్లో నేను గీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం ఆల్రెడీ ఒక 15 డేస్ నుంచి నేను మీగడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. దాన్ని బయటకు తీసేసి కొద్దిగా వెయిట్ చేసి తోడు పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేను గీ ప్రిపేర్ చేసుకుంటాను. తోడైన పెరుగుని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నేను పెరుగు మీద మీగడతోనే ఇట్లా చేసుకుంటానండి. నేను అందులో వచ్చిన మజ్జిగను కూడా వేస్ట్ చేసుకోము, తాగుతామండి. చల్వ మంచిది పిల్లలకైనా మనకైనా. కొంచెం పుదీనా వేసి ఫ్లేవర్ కోసం పక్కన పెట్టుకున్న. ఆల్రెడీ తీసుకున్న వెన్నపూసను మంచిగా స్టవ్ మీద ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి కరిగించుకొని తర్వాత సిమ్లో చేసుకోవాలండి. దగ్గరుండి చేసుకుంటేనే అది మాడకుండా ఉంటుంది. మనకు గీ కాస్తుంటే ఇల్లంతా కూడా మంచి స్మెల్ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే బయట ఇప్పుడు ఏది కొనాలన్నా కూడా నమ్మడానికి లేదండి. గీలో కూడా డాల్డా మిక్స్ అని ఆయిల్ మిక్స్ అని చేస్తున్నారు. ప్రతిదీ కల్తీనే అండి. అదే మనము ఇంట్లో స్టోర్ చేసుకొని మనకు కుదిరినప్పుడల్లా మీగడ స్టోర్ చేసుకొని ఇలా తోడేసుకొని నెయ్యి చేసుకుంటే ప్యూర్ స్వచ్ఛమైన నెయ్యి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన పిల్లల హెల్త్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నా